ఇటీవల జరిగినటువంటి 18వ లోక్సభ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు జైలు నుండి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఈ వ్యక్తులు అసలు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగవచ్చా, ప్రమాణ స్వీకారం చేయవచ్చా, ఇలాంటి విషయాల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. పార్లమెంట్ సభ్యుల అర్హతల గురించి ఆర్టికల్ 84లో చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయాలంటే ఒక వ్యక్తికి భారతీయ పౌరసత్వం ఉండాలి. అలాగే లోక్సభకు పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు, రాజ్యసభకు అయితే 30 సంవత్సరాల వయస్సు ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే వీటితో పాటుగా 1951లో చేసినటువంటి ప్రజా ప్రాతినిధ్య చట్టం కూడా కొన్ని అర్హతల్ని నిర్ధారించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్. కాబట్టి ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తులు లేదా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడ్డటువంటి వ్యక్తులు కూడా పార్లమెంట్ సభ్యులుగా కొనసాగడానికి అర్హులు కాదు అని చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా సరే నిరోధక నిర్బంధ చట్టం ప్రకారం నిర్బంధించబడ్డ వారికి, నిరోధక నిర్బంధ చట్టం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం నిర్బంధించబడ్డ వాళ్ళకి ఈ నియమం వర్తించదు అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఖడూర్ సాహెబ్ అనేటువంటి నియోజకవర్గం నుంచి అమృత్ పాల్ సింగ్ అనే వ్యక్తి, అలాగే ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం పేరు ఖడూర్ సాహెబ్ నుంచి అమృత్ పాల్ సింగ్, అలాగే కాశ్మీర్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి అబ్దుల్ రషీద్, వీళ్ళు ఎంపీలుగా గెలుపొందారు. అమృత్ పాల్ సింగ్ ఏమో ప్రస్తుతం అతను అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడండి. అమృత్ పాల్ సింగ్ అస్సాంలో ఉన్నటువంటి దిబ్రూగఢ్ జైల్లో ఉంటే అబ్దుల్ రషీద్ ఏమో తిహార్ జైల్లో ఉన్నాడు. వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి 18వ లోక్సభ ఎన్నికల్లో లోక్సభ సభ్యులుగా గెలుపొందారు. అయితే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయవచ్చా అంటే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటి, ఆర్టికల్ 84లో చెప్పబడ్డ అర్హతలు కానీ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చెప్పబడ్డ అర్హతలు కానీ వీళ్ళకు ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 10లో పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలో ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ కండిషనల్, భారత పౌరసత్వం కండిషనల్ కాదని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఇలా నిర్బంధించబడ్డ వ్యక్తుల్లో మనం గమనించినట్లయితే అమృత్ పాల్ సింగ్ అనేటువంటి వ్యక్తి మీసా యాక్ట్ కింద నిర్బంధించబడ్డాడు. కాబట్టి వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళవచ్చా అంటే, వీళ్ళు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటే జైలు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ప్రమాణ స్వీకారం చేయాలి. కాకపోతే పార్లమెంటు సమావేశాలకు అటెండ్ అవ్వచ్చా అంటే అది సాంకేతికంగా అటెండ్ అవ్వడానికి అవకాశం లభించదు. సో దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని మౌలిక రాజ్యాంగంలో మనకు డీటెయిల్డ్ గా రాయలేదు. కాబట్టి ఆ సందర్భంలో అవసరాన్ని బట్టి లోక్సభలో అయితే లోక్సభ సెక్రటరీ జనరల్, తర్వాత అటార్నీ జనరల్ వీళ్ళ విషయం మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటిది కూడా ఆర్టికల్ 19(1)లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ లో భాగమే అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఆర్టికల్ 84, ఆర్టికల్ 10, ఆర్టికల్ 22 వీటితో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం, వీటి ఆధారంగా వీళ్ళు ఎన్నికవ్వడం అనేటువంటిది సముచితమే అయింది. వీళ్ళు అనుమతి తీసుకునే నామినేషన్ వేసి ఉంటారు. అలాగే వీళ్ళు చట్టసభలోకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయాలంటే కూడా జైలు అధికారుల అనుమతితోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. సభకు హాజరవ్వాలా అంటే సభకు హాజరవ్వడానికి లేదు. కాకపోతే వీళ్ళు సభకు హాజరవ్వకుండా ఉండడానికి తగిన కారణాలని తెలియజేస్తూ సభాపతికి వీళ్ళు మళ్ళీ లేఖలు రాసి ప్రత్యేక అనుమతి కోరవలసి ఉంటుంది. ఇది గమనించాల్సిన పాయింట్. ఓకేనండి, థ్యాంక్ యూ.